నమస్కారం. నా పేరు బాపట్ల సత్యవతమ్మ. గిరిజన సంఘాలు యానాది మహానాడు జిల్లా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఇక్కడ పొదలకూరు రాజపాలెం ఇక్కడికి వచ్చామంటే ఎంత సిగ్గుసేటో గవర్నమెంట్కి. ఎందుకంటే గవర్నమెంటు యానాదుల మీద చూపించేది ఏంటంటే యానాదులుగానే బతకాలి, ఒక మనుషుల్లాగా బతకటానికి లేదు. ఎలక్షన్ అప్పుడు మాత్రం యానాదులకు అండా దండ మేము అంటారు, తర్వాత మా బొచ్చులో ఇప్పుడు ఇక్కడ దొండకాయల రమణయ్య మనవడు ఆమెకి ఏకసరి కామేశ్వరమ్మ వాళ్ళ మామగారు ఇచ్చిన భూమి మొత్తం 6 ఎకరాల ల్యాండ్. ఈ 6 ఎకరాల మీద భూస్వామ్యం కన్ను పడింది. ఎందుకు పడింది అంటే ఇది రోడ్డు ఎమ్మటే మార్జింగ్లో ఉంది కాబట్టి దాన్ని మనం సొంతం చేసుకుంటే ఇంకా కోటీశ్వరులు అవ్వచ్చు. అది వాళ్ళకుండా చాలక యానాదుల మీదే పడుతున్నారు, కానీ ఇతర కులాల మీద పోయి భూమి పోరాటాల మీద ఎవరు పడుతున్నారు. యానాదుల మీద ఎందుకంటే రారు కాబట్టి భయం కాబట్టి ఒకళ్ళని కొడితే రెండో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే అది ఎంత దారుణమో గవర్నమెంట్కి కూడా తలంచుకోవాల్సిందే. కలెక్టర్ గారు ఒకే విషయం గుర్తించాలి, మీరు యానాదులకి అన్యాకాంతమైన భూములు యానాదులకి ఇవ్వాలని మీరు చెప్పడం కూడా జరిగింది. నువ్వు రాజపాలెంలో కూడా సర్వే చేసావు యానాదుల గురించి, అక్కడ కూడా చెప్పావు ల్యాండ్ ఎక్కడ సరే యానాదులు అన్యాకాంతమైన ఇవ్వాలని చెప్పావు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట దాసేయకోకుండా నువ్వు చెప్పిన మాటల మీద లోకేష్ గారు రాజపాలెం నుంచి ఇసుకపల్లికి నడిచావు పాదయాత్ర చేసి, మేము కూడా నీతో పాటు తిరిగావు రైత్రి ఇసుకపల్లికి నడిచాం. ఆ రోజు నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎట్టిపోయినాయో అర్థం కావట్లా. మీరు గెలిచారు, కమ్మగళ్ళలో కూర్చున్నారు, 4 కూరలు వేసుకొని తింటున్నారు. యానాది వాళ్ళు తింటున్నారా తినలేదా, ఇళ్ల మీద పాస్ పని చేస్తున్నారని కూడా గుర్తించట్లా. ఎందుకంటే యానాదులు బలి అయిపోవాలన్నమాట భూస్వాముల కాడ. ఆడవాళ్ళేమో వాళ్ళ ఇళ్లలో పనులు చేసి వాళ్ళ కింద బలి అయిపోవాలి, మగవాళ్ళేమో పనులు చేసి వాళ్ళ చేత తన్నులు తిని ఒకప్పుడు యానాదులు తాటే కట్టుకొని తిరిగారంట. అలాంటి బతికే మళ్ళీ మాకు తీసుకొస్తున్నారు మీరు. కాబట్టి దయించి ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చాడు, ఒక మంత్రి ఒక పదవిలోకి. మరి నువ్వేం చేస్తావో యానాదులకి మాకు ఇంకా తెలీదు సార్. కాబట్టి మీరు ముగ్గురు యానాదుల భూములు ఎక్కడైనా అన్నాకాంతమైన భూములన్నీ మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు సోమవారం కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిద్ది. మా భూములు మాకు కానీ ఇవ్వకపోతే మేము అక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ నిరహార దీక్షలు చేయడం జరుగుద్ది. పోరాటాలు చేసేది మాత్రం గ్యారెంటీ. కాబట్టి మీరు వెంటనే రేపు సోమవారం మాకు మీకు పెట్టే లెటర్లో మాకు ఏమి సందేశం ఇస్తారో చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు మంచి పేరు తెచ్చుకుంటాం యానాదులకు పని చేయాలి అని. మేము కూడా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కలెక్టర్ గారు మనకి ఎన్నో పనులు చేస్తాడు, మన భూములు అన్నికంతమైన భూములు కూడా ఇస్తారని. కాబట్టి దయించి ఈ ల్యాండ్ విషయంలో రేపు సోమవారం నిన్ను కలుస్తున్నాం మేము. ఈ ల్యాండ్ మాకు వెంటనే మాకు ఇవ్వాలని కోరుకోవడం డిమాండ్ చేస్తున్నాం.